కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి వైసీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని, అయితే వైసీపీ నాయకులు రాజకీయ ఆరోపణలతో తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఈ హత్యను టీడీపీపై మోపడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. భూ వివాదాలు, లావాదేవీలతో తలెత్తే సమస్యలను హింసతో పరిష్కరించడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని ఆరోపించారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించడం తగదని హెచ్చరించారు. గత 10 రోజుల కింద కడప రిమ్స్ హాస్పిటల్ దగ్గర ఒక హత్య జరిగితే అది వైసీపీ కార్యకర్త చనిపోయాడు అనే కోణం కన్నా ఇలాంటివి జరగకూడదు, ఈ హత్యలు ఇలాంటి క్రైమ్ జరగకూడదు, ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దాని హంతకుల్ని తొందరగా పట్టకచ్చి చట్టానికి అప్పజెప్పాలని చెప్పేసి పైనుంచి మీరు ఒకటి దీనికి ఇంత వివరణ ఎందుకు చెప్తున్నారంటే చెప్తున్న తర్వాత ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కూడా పోలీసులకు 100% తీసుకోవడం జరిగింది. ఈ కోణంలో దీని వెనకల ఇంతమంది ఉన్నారన్న ఆలోచన కూడా లేదు. అప్పుడు అందరూ అనుకునింది, అందరికీ అనిపించింది ఆ రోజు ఒక చిల్లర గ్యాంగు, వాళ్ళు ఏదో కొట్లాడుకున్నారు, దాని మీద తీసుకున్నారు.